జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ అండ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం దేవరా గ్లిమ్స్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొట్టాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా ఇది. RRR తర్వాత తారక్ చేస్తున్న సెకండ్, అలాగే కొట్టాలకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తారక్ దేవరా గ్లిమ్స్ తో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఇంతకీ గ్లిమ్స్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. RRR మూవీతో గ్లోబల్ రేంజ్ కెళ్లిన తారక్ అప్పటి వరకు ప్రతి సినిమాతో డైరెక్టర్గా తన స్థాయిని పెంచుకుంటూ వెళుతూ ఒకే ఒక్క ఫ్లాప్తో అవమానాలెన్నో ఎదుర్కొన్న కొరటాల శివ కాంబోలో సినిమా అనౌన్స్ చేయగానే నెగిటివ్ టాక్స్ వినిపించాయి. కానీ అంతకంటే ఎక్కువ ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ క్రేజీ కాంబో మీద పాజిటివ్ అంచనాలు పెట్టుకున్నారు. వాటికి 100% న్యాయం చేసింది గ్లిమ్స్. తారక్ లుక్, గెటప్, కొరటాల ఎలివేషన్స్, రత్నవేలు విజువల్స్, ముఖ్యంగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంగ్లీషు సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక గ్లిమ్స్ చివర్లో ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ చూసుండాది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగైతే అదిరిపోయింది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పడం విశేషం. దేవరా మూవీ 2 పార్ట్స్గా రాబోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇప్పటికీ 80% షూట్ పూర్తయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించనున్నారు.